No, 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 no. You're not I'm scared? not afraid because Chinese is very safe. Yes, they will shoot at me. But this is my job. I am a Muslim. I'm very like Indians movies. The little lollies, monkey got uncle. Are you beautiful? Or are these beautiful? హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ చైనాలో అమ్మాయిలకు సేఫ్టీ ఉందా లేదా ఏం సంగతో చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి పర్టికులర్ వీడియో చేస్తున్నాను. దానికన్నా ముందు ఒక చిన్న కాషన్ ఇవ్వాలండి. యాక్చువల్లీ చైనాలో పర్టికులర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయి అంటే యాక్చువల్లీ మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే చైనాలో కూడా 3 years పనిష్మెంట్ ఉంటుంది. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, 3 years పనిష్మెంట్ అనేది ఓన్లీ అది లీగల్గా డాక్యుమెంట్ ప్రకారం చూపిస్తారు, అంతేగాని దాని తర్వాత మనుషులు ఇక్కడ వ్యానిష్ అయిపోతూ ఉంటారు. అది ఎందుకో ఏం సంగతో మన వీడియోలో కంటిన్యూగా చేసుకుంటూ మీకు చూసుకుంటే మాట్లాడితే అర్థమవుతుంది. ఓకే, ఈరోజు మాత్రం ఒక ఫుడ్ డెలివరీ అమ్మాయితో నేను మీతో డైరెక్ట్గా మాట్లాడిస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైమింగ్ కూడా నేను మీకు చూపిస్తా. రాత్రి 12 అవుతుంది. ఓకే, చూసారా టైం? చూసారా ఎంత అయిందో? చాలామంది అనుకోవచ్చు, భయ్యా ఇదేంది నువ్వు టైం ఏమైనా సెట్ చేసుకున్నావా అది అని చెప్పేసి అనుకుంటారు. టైం కూడా సెట్ చేసుకున్న అంత అవసరం లేదు బ్రో. నేను మీకు గూగుల్లో టైమే చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది చూసారు కదండి, ఇది గూగుల్ టైం అనమాట. యాక్చువల్లీ మీకు కనిపిస్తుందో నాకు కరెక్ట్గా తెలియదు. నేను ఒకసారి బ్రైట్నెస్ తక్కువ చేస్తాను, సో అప్పుడు కనబడచ్చు మీకు. నౌ ఇట్ ఈస్ విజిబుల్ 11:54. ఈ అమ్మాయి ఇప్పటికి కూడా స్టిల్ ఫుడ్ డెలివరీస్ చేస్తూనే ఉంది. ఆమెతోనే మనం మాట్లాడదాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఈమె మధ్యాహ్నం కలిసిందనమాట మా ఆఫీస్ దగ్గర. మా ఆఫీస్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చింది. నేను ఆమె రిక్వెస్ట్ చేశాను అనమాట, నువ్వు ఫుడ్ డెలివరీ చేస్తున్నావు కదా, మీకేం భయం కాదు అది అని చెప్పేసి అంటే, లేదు అట్లాంటిది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నది అనమాట. సో దాంతోపాటు ఆమె లైఫ్ ఎక్స్పీరియన్స్, ఆమెకు వచ్చే శాలరీ ఏంటి, అసలు ఏం కథ ఏం సంగతో ఆమె నుంచి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఆమె షిఫ్ట్ అయిపోయిందంట, ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. అయితే నేను ఇంటర్వ్యూ అని చెప్పేసి అడిగితే ఆమె ఏమన్నదంటే లాస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చేసిపోతాను అని చెప్పి. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? Hello, I'm fine, thank you. Fine, thank you. What is your name? My name is Sophia. Sophia. Yes. So what do you do? I'm sending a dinner Oh. for the last people's home. Oh, you do food delivery. Yes. ఫుడ్ డెలివరీ. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆమె ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు కాదు, ఆయన ట్రై చేస్తూ ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే చైనీస్ లాంగ్వేజ్లో చైనీస్ పీపుల్కి ఇంగ్లీష్ అనేది చాలా కష్టం అనమాట మాట్లాడడం. ఈమె మాట్లాడుతుందంటే రియల్లీ లక్కీ అనమాట. కొంచెం మనం మాట్లాడుతూ ఉంది అట్లీస్ట్, కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. కానీ మనం డిఫరెంట్ అన్ని అడుగుదాము. నాకు తెలిసిన వరకు అయితే మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఆమె క్లియర్గా చెప్తా ఉంది ఏంటంటే, మేము రాత్రి 12 గంటల వరకు తిరుగుతాము, మాకు ఎటువంటి భయం ఉండదు. మేము వేరే ప్లేసెస్కి పోయేసి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాము రాత్రి 12 గంటల వరకు. మాకు ఎటువంటి ప్రాబ్లం ఇప్పటివరకు రాలేదు, ఎందుకంటే మా కంట్రీ చాలా సేఫ్ అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్తా ఉంది. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఫ్రెండ్, హౌ మచ్ సాలరీ యూ గెట్ పర్ మంత్? 200. 200. Yes, one day. One day. Yes. 1 day 200 రూపీస్ అండ్ 200 RMB అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 2400 to 2000 అనుకోవచ్చు. 2000 to 2400 మధ్యలో వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్, వాట్ ఆర్ యువర్ టైమింగ్స్ ఫర్ హౌ లాంగ్ యూ వర్క్ ఇన్ ద నైట్? It's time at 7 o'clock and 7 to? yes, and It's already 12 o'clock in the night. 7. You can see my watch. You are not scared that you are going to different houses and distributing food? No. You're not I'm scared? not afraid because Chinese is very safe. Okay. Because now you can see the lights is very beautiful. Okay. And I'm not afraid. You're not afraid? Yes, because my country is very safe. Very safe. Yes. చూసారు కదండి, యాక్చువల్లీ ఆమె ఏమంటుందంటే 12 గంటల రాత్రి పని చేసినా కానీ మా కంట్రీ సేఫే ఉంది కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్తా ఉంది. వై కెనాట్ యూ స్పీక్ ఇంగ్లీష్? Because I just learning study to my 7 years old. And 8 years I married with the husband. Okay. So I can speak English, but I
very like English, and I want to learn English so much. I want to learn English because I want to tell you my country is very beautiful. My country's food is very delicious, and I very love my country, China. You love China. Yes, yes. ఓకే యాక్చువల్లీ ఆమెకి మ్యారేజ్ అయింది, ప్లస్ ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు అనమాట. బాబు ఇంట్లో ఉంటాడు, వాళ్ళ హస్బెండ్ చూసుకుంటూ ఉంటాడు. ప్లస్ వాళ్ళ హస్బెండ్కి ఒక షాప్ ఉందంట. నేను ఆల్రెడీ కనుక్కున్నాను దాని గురించి కూడా. యువ మార్కెట్ అనే ఒక షాప్ ఉందంట. కానీ ఈమె పార్ట్ టైం లాగా చేస్తుంది. నాకేంటంటే ఇది ఒక రకమైన హ్యాబిట్ లాగా అయిపోయింది వర్క్ చేయడం అనేది, కాబట్టి నేను వదలలేకపోతున్నా అని చెప్పేసి అంటుందన్నమాట. సో నేను ఆమెను కొన్ని అడిగాను అనమాట, మీరు పోతూ ఉంటారు కదా, మీరు ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అని చెప్పి అడుగుదాం మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్, in food delivery, what kind of problems you face? Can you explain her? I'm afraid of time out, and afraid of machines cooking too slowly, and afraid of road congestion. Negative reviews. Negative reviews. Yes. Friend, actually, if you delay the food, so what the people will do? They will shout on you? Yes, they will shout at me. But this is my job. Friend, your bike is very, very beautiful. How much it cost? Is it your own? No. Electric cars are rated, and you can return them first and pay later. You can pay next month. So I'm very happy because I'm going in the city. I just have money a little. I can't buy the electric cars. So this Meituan. They give you this one? Yes. He tell me these electric cars I can pay next month the money. Are you beautiful? Or are these beautiful? Are they Very good. this is very beautiful, and this go to the people's home is very must, and very safe. Yeah. Friend, by seeing your dress, I can understand that you belong to a Muslim family, right? And do you belong to Yubu, or you're from other place in China? I am a Muslim, and I have been in Yiwu from Qinghai for a month now. Friend, actually you are a Muslim girl, but still you're working as a food delivery girl. Your family will not say anything? No. Not at all, because I can wear a scarf to deliver takeout. చూసారండి, యాక్చువల్లీ ఈ అమ్మాయి వచ్చేసి ముస్లిం, ఆయన కానీ ఫుడ్ డెలివరీ చేస్తుందంటే రియల్లీ హాసం అనమాట. యాక్చువల్లీ మన దగ్గర తెలుసు కదా ఎట్లా ఉంటుంది మన పరిస్థితి. ఫ్రెండ్, యూ విల్ బి బిజీ ఆల్ ద డే? Lunch and dinner time, because this time people must eat food. And Friend, do you know anything about India, and what do you like about India and what you don't like about India? I know. Yes, I know. I'm very like Indian movies. The Little Lollies, Monkey Got Uncle. These movies I'm very. I don't eat, but I will. One day I can go to India and I can eat. There's Indians halalis food. Maybe I can. Maybe I will like. You'll like it. Yeah. Hey Sophia, before I end the interview, do you want to say anything to our viewers? I just want to say hello to my friends in front of the world screens. Hello, bye. Thank you.